విడిచిపెట్టాడు. ఈరోజు ఎందుకంటే అనాథులుగా ఉంటున్నామంటే యేసయ్యని సరైన విధానంలో తెలుసుకోవట్లే. ఆయన ప్రేమ, యేసయ్య ప్రేమ ఎలాంటిదంటే చెప్పానా, ఎంత లోతు ఉంటుందో, ఎంత ఎడల్పు ఉంటుందో ఆయన ప్రేమ, కొలతలేని ప్రేమ యేసయ్య ప్రేమ. ఎన్నోసార్లు పాపం చేస్తున్నాం, ఎన్నోసార్లు అబద్ధాలు ఆడుతున్నాం, ఎన్నోసార్లు ఈ లోకంలో ఇష్టానుసారంగా తిరుగుతున్నావు, ఎన్నోసార్లు నిన్ను దేవుడు విడిచి ఈ లోకములో పడిపోయావు. నా కుమారి, నా కుమారుడా, నా కుమార్తె, ఇంకా సమయం దేవుడు ఇస్తున్నాడంటే నా కుమారుడు, నా కుమార్తె మారుతాడు, మారు మనసు పొందుతాడని ఇంకా దేవుడు ఒక రోజు మనకి ఇస్తున్నాడంటే మారు మనసు పొందుకుంటామని దేవుడు మనకి సమయం ఇస్తున్నాడు తప్ప ఎందుకు ఇస్తున్నాడు దేవుడు సమయం? ఈ దినము మనం చూస్తున్నామంటే, ఈ సెకండ్ మనం చూస్తున్నామంటే దేవుడిచ్చిన కృప, ఆ కృప ద్వారా మనం జీవిస్తున్నాం. ఎంతోమంది ఈరోజు నేను చెప్తున్నా, లాస్ట్ సెప్టెంబర్ 10 days బ్యాక్ ఒక గొప్ప సేవకులు 31 సంవత్సరాలు చార్లెస్ కిక్, ఒక దైవజనుడు అనుకున్నాడా చనిపోతాడని? కోట్లున్నాయి, విస్తీర్ణమైన ఆస్తి ఉంది, ఎక్కడ కొదువు లేదు. ఒక ప్రసంగము పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు అనేక వేల లక్షల కోట్ల ప్రజలు క్రీస్తు వైపు మళ్ళించాడు. ఆ యవనస్తుడు 31 సంవత్సరాలు మరణిస్తాడని అనుకున్నాడా? ఈ శమం జరుగుతుంది అనుకున్నాడా? డబ్బులున్నాయి, ఆస్తులున్నాయి, ఐశ్వర్యం ఉంది, ఏదైనా రక్షించిందా? దేవుడు ఏ సమయానికి నన్ను పిలుచుకుంటాడో, ప్రతి ఒక్కరిని పిలుచుకుంటాడో నువ్వు రెడీగా ఉండాలా. ఆ దైవజనుడు రెడీగా ఉన్నాడు కాబట్టి ఆయన రాజ్యానికి వెళ్తాడు కంపల్సరీ, 100% పక్కా. ఎందుకంటే ఒకటే అన్నాడు, ప్రభువా నీ పాత్రగా నేను ఉన్నంత వరకు నీ పాత్రగా నన్ను వాడుకో ప్రభువా అని ఆ దైవజనుడు ఒక మాట చెప్పాడు. నీ పాత్రగా నన్ను వాడుకో, నువ్వు ఎలాగ వాడుకోవాలి అనుకుంటే వాడుకో. తక్కువ ఏజ్లో, తక్కువ సమయంలో అంత పేరు దేవుడు ఇచ్చాడు. ఈరోజు మన జీవితాల్లో సమయం ఇస్తున్నాడంటే టైం వ్యర్థంగా చేయకూడదు. సమయం దొరికితే ప్రార్థనలో, వాక్యములో దినము ఎదగాల. టీవీ సీరియల్ మీద, సినిమాల మీద, ఈ లోకంలో ఇవన్నీ ఒకరోజు గతించిపోతాయి. నీతో ఎవరు రారు, యేసు క్రీస్తు తప్ప ఈ లోకంలో ఎవరు నీతో రారు, కానీ యేసయ్య ఒక్కడే నీతో వస్తాడు. ఆ ప్రభువుని నువ్వు రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తే, ఆ ప్రభువుని నువ్వు స్వీకరిస్తే యేసయ్య నీ జీవితంలోకి వచ్చిందే కాక నీలోని కాపురం చేస్తాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకు భయపడుతున్నావు? నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు మన జీవితాల్లో చచ్చిన వారి శవం వలె ఉన్నారు కానీ జీవిస్తున్నారు, కానీ జీవము లేదు. మనుషుల్లో జీవిస్తున్నారు కానీ జీవము లేదు. యేసయ్య జీవము. ఆయన మన కోసము నేనే మార్గం, సత్యం, జీవము, నా ద్వారా తప్ప పరలోక రాజ్యము లేదు అని మరోసారి చెప్తున్నాడు. నేనే మార్గం. ఇంకో మార్గం ఉందా? ఇంకో దేవుడు ఉన్నాడా? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఎవరి ద్వారా తరం కాదు, యేసు ద్వారా తప్ప. ఈరోజు నేను చెప్తున్నా, ఒకప్పుడు నేను పాపిని, ఒకప్పుడు నేను సిగరెట్ తాగేవాడిని, ఒకప్పుడు నేను జల్సా చేసేవాడిని, ఒకప్పుడు అనేక చెడు వ్యసనానికి బానిసత్వం నుంచి నా ప్రభువు, నన్ను రక్షించే దేవుడు
అనేకులకి దేవుడు నడిపిస్తాడు, జీవముతో నింపుతాడు. ఎప్పుడైతే నేను ప్రభువుని నమ్ముకున్నానో, ఎప్పుడైతే నేను రక్షణ పొందానో, ఆ మరుక్షణం నుంచి ఎప్పుడైతే నేను రక్షణ పొందానో అప్పటి నుంచి సాధనం చేస్తున్నా. వారానికి ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. వారానికి ఒకరోజు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని నీ రాష్ట్రమన్ను నీ తండ్రికి మొరపెట్టు. సంఘములో ప్రార్థన చేసేది ఒకంతు, నీ ఇండివిజువల్గా నీ తండ్రితో సంబంధం కలిగి ఉండే ఒకంతు. ఈరోజు నేను చెప్తున్నా, నువ్వు ప్రభువుతో ఎవరి వ్యక్తిగతలు ప్రార్థనలు ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో ఈ లోకాన్ని జయించగలుగుతావు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి అనాథులుగా నిన్ను విడిచిపెట్టాడు. దేవుడు ఆత్మదేవుడు మనలో ఉన్నప్పుడు దేవుడు యేసు ప్రభు నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఆయన నువ్వు రానిట్లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఒకళ్ళింటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత గేట్ కొడుతూనే ఉన్నా. 5 నిమిషాలు కొట్టా, తలుపు తీయట్లే. ఎంతసేపు 5 నిమిషాలు 10 నిమిషాలు కొట్టినప్పుడు కూడా తలుపు తీయట్లే. ఉండి 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 నేనే వెళ్ళిపోయాను. ఆ తర్వాత వచ్చి ఎవరు వచ్చారు, ఆ సీసీ కెమెరాలో చూశారు. నాకు ఫోన్ చేశారు, మీరు వచ్చారంట. వచ్చాను, తలుపు తీయలేదు, నేను వెళ్ళిపోయాను. సమయం అయిపోయింది, నేను వెళ్ళిపోయాను. దేవుడు కూడా సమయము ఉన్నప్పుడే ప్రతి దినము నీ హృదయము తలుపు రోజు కొడుతున్నాడు. ఆయన రోజు కొడుతూనే ఉన్నాడు. నువ్వు తలుపు తీయట్లే. సమయం ఇస్తున్నాడు. మారు మనసు లేకపోతే మారు మనసు పొందు. రక్షణ లేకపోతే రక్షణ పొందు. నీ హృదయంలోకి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. రోజు తలుపు కొడుతూనే ఉన్నాడు నీ హృదయం తలుపు. నువ్వు ఆహ్వానించట్లే. ప్రార్థన లేదు, వాక్య ధ్యానం లేదు. ఎలాగొస్తాడు దేవుడు? ఎవరికి ఇస్తున్నావు చోటు? నీ చేతిలో దేవుడు పెట్టాడు. 2 చేతులు దేవుడిచ్చాడు, ఒకటి జీవము, ఒక మరణము. నువ్వు ఏది ఆహ్వానిస్తావో అదే నీ జీవితంలోకి వస్తుంది. ఎందుకు మన జీవితాలు 2 రోజులు బతుకుతాం మనం? గ్యారెంటీ ఉందా మన జీవితానికి? ఈ సెల్ ఫోన్కి గ్యారెంటీ ఉంది, ఈ ఫ్యాన్కి గ్యారెంటీ ఉంది, ఈ లైట్కి ఎల్ఈడి లైట్కి గ్యారెంటీ ఉంది. మన జీవితానికి గ్యారెంటీ ఉందా? క్వశ్చన్ మీకేస్తున్నా. ఉందా? ఏ సెకండ్లో ఏమి జరుగుతుందో మనకి అర్థం అవట్లే. రోడ్డు నుంచి మొన్న రోడ్డు దాటుతున్నాడు అనుకున్నాడు ఆయన. రోడ్డు దాటుతుండే ఒక లారీ వచ్చి 1 సెకండ్లోనే అనుకున్నాడా, మరణించాడు. నేను ఒకటి చెప్తున్నా, 2 చేతులు ఎత్తి నిండు నా హృదయపూర్వకంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, వారానికి ఒకరోజు ఉపవాసం ఉండి నీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయి. నీ తండ్రికి ప్రార్థన చేసి నీ హృదయపూర్వకంగా ఆయన సన్నిధానములో ఒంటరిగా ఆయనతో పోరాడు. సాధన చేయి, ప్రార్థనలో భక్తి చేయి, ఆయనతో సంబంధం కలిగి ఉండు. మనుషులతో సంబంధం కలిగి ఉంటే మనుషులు మోసం చేస్తారు. మనుషులు నమ్ముకున్నాం అనుకో, అందరూ మోసం చేసినలే. ఆఖరికి కన్న తల్లి కూడా మోసం చేస్తుంది. మీకు అర్థమవుతుందా? నీ రిలేషన్ ఉన్నవాళ్ళే నిన్ను మోసం చేస్తారు. కానీ మన ప్రభు నమ్ముకుంటే మోసపోయినలో ఈ తరం కాదు,
ఎక్కడ కూడా జరగలే. మోసపోయింది, నేను దేవుని నమ్ముకొని నేను మోసపోయినని ఎప్పుడు కూడా లేదు. కానీ మనుషులు నమ్ముకున్న వాళ్ళు అందరూ మోసం చేసిన వాళ్ళే. ఎప్పుడు కూడా మనుషులు నమ్మద్దు, కానీ మనుషుల్ని ప్రేమించమన్నాడు దేవుడు. ఈ రెండు గమనించాలి మీరు. మనుషుల్ని నమ్మద్దు, దేవుని ప్రేమ నీ తోటి సహోదరుని ప్రేమించమన్నాడు కానీ నమ్మద్దు అన్నాడు. ప్రేమ అన్ని పాపాలని పాపాన్ని కప్పెడుతుంది. ప్రేమ ప్రతి దోషాన్ని కప్పెడుతుంది. ఈ ప్రేమ నువ్వు కలిగి ఉన్నప్పుడే యేసయ్య ప్రేమ ఎలాంటిదంటే శాశ్వతమైన ప్రేమ. అది ఒక్కసారి ఆ ప్రేమ కోసము మనము గమనిస్తే ఎన్నోసార్లు ప్రభువుని విడిచిపెట్టి లోకంలోని వెళ్తున్నాం. నా కుమారి, నా కుమార్తె, నా కుమారుడా, నా కుమార్తె, దేవుడు సమయం ఇస్తున్నాడు. నిన్ను అనాథులుగా నిన్ను విడిచిపెట్టలేదు. ఒంటరితనంపై అత్యుత్తమైన విజయాన్ని నిన్ను యేసయ్య ఆ 2000 సంవత్సరాల క్రితము ఆయన తండ్రి అయిన దేవుడు ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి 33.5 సంవత్సరాలు సజీవుడిగా ఈ భూలోకంలో జీవించాడు. ఆయన మరణించి తిరిగి పునరుద్ధానుడిగా లేచి ఈరోజు నేను వాక్యం ప్రకటిస్తున్నానంటే జీవం గల దేవుడు నా దేవుడు యేసయ్య. ఆ జీవము నాకు అనుగ్రహించాడు కాబట్టి నేను ప్రకటిస్తున్నాను ఈరోజు. ఏదైనా టీవీ సీరియల్ వచ్చిందనుకో, ఏదైనా సెల్ ఫోన్లో చెత్తది వచ్చిందనుకో, డిలీట్ చేస్తా. ఆ మనస్సు చూడు, మీరు గమనించాలా, చేపలు పట్టేవారిని ఎప్పుడైనా గమనించారు మీరు? చేపలు పడతారు కదా, చేపలు పట్టేవాళ్ళు ఏటి ఉంటుంది, ఎర్ర. చేపకి ఏటంటే ఇష్టం, ఎర్ర అంటే ఇష్టం. ఇప్పుడు ఈ లోకంలోనే దుష్టుడైన సాతాను మనుషులకి ఏదంటే ఇష్టమో అది ఎర్రగా చూపిస్తాడు. అంటే ఈ మనుషుల్ని పడగొట్టాల. మనకి ఏది ఇష్టమో లేదో అదే చూపిస్తాడు దేవుడు. మీరు గమనించే, ఎప్పుడైనా పాపానికి అట్రాక్ట్ అవుతాం, మనం మంచికి అట్రాక్ట్ అవ్వం. మీరు గమనించే, ఈ శరీరం ఏటి కోరుకుంటుందంటే పాపానికి శరీర కోరికలు, శరీర సంబంధమైన ఈ ఆలోచనలు వస్తాయి. ఈ శరీర సంబంధమైన ఈ ఆలోచనలు అత్యధిక విజయాన్ని పొందాలంటే నువ్వు ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. నేను ఒక విషయం చెప్తున్నా, ప్రతి శనివారము సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. సాయంత్రం ఇక్కడ ప్రతి శనివారం ఉపవాసం ఉండి, లేకపోతే 7:30 నుంచి 8:30 వరకు 7:30 to 1 hour ఆ రాత్రి భోజనం చేయొద్దు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో మన ప్రభుతోని 1 గంట ఉపవాసం ఉండి 1 గంట 2 గంటలు గడపాల. ఈరోజు ఈ శరీరము ప్రతిరోజు తింటూ మీరు ఎప్పుడైనా గమనించాలా, భోజనం చేసి ప్రార్థన చేస్తారా? ఎప్పుడైనా భోజనం చేసి ప్రార్థన చేయగలుగుతావా? ఫుల్గా తిన్నావు, భోజనం చేసావు, ప్రార్థన చేయమంటే చేస్తావా? చేయలేము. అలాగే ఒక్క పూట ఉండలేవా దేవుడి కోసం? నీ ఆత్మీయ జీవితం దినదినం పెరుగుతుంది. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నేను
రక్షణలోకి వచ్చే ముందు రక్షించిన నా దేవుడు నన్ను రక్షించాడు. వారానికి ఒకరోజు ఉపవాసం ప్రతిష్ఠించుకున్నాను. నేను ఒకరి కోసం కాదు, ప్రార్థన చేశాను. ఈరోజు దేవుని వాక్యం నేను ప్రకటిస్తున్నానంటే, ఈరోజు యూట్యూబ్లో నేను ప్రకటిస్తున్నానంటే ఈ ప్రాసెస్ ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. ఆ సంబంధము, ఆ యేసయ్య ప్రేమ నేను కలిగి ఉన్నానంటే ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాదు. గత 15 సంవత్సరాలు పైబడి చేస్తూ దేవుని ఆత్మశక్తితో నేను పొందుకున్నప్పుడు ఆ శక్తి దేవుడు ప్రతిదినం 24 గంటలు దేవుడితోనే సంబంధం కలిగి ఉంటా. ఇది సాధ్యమేనా? 24 గంటలు 24 hours ప్రార్థనే. కూర్చున్న ప్రార్థన, నించున్న ప్రార్థన, నడుస్తున్న ప్రార్థన. పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు 24 గంటల ప్రార్థన చేస్తూనే ఉంటుంది. దేవుని స్తుతిస్తూనే ఉంటాం. బస్సు ఎక్కినా దిగినా, ప్రభా ఈ బస్సులోనే నీ ప్రజలు తండ్రి, మనుషులు ప్రభా ఈ ప్రజలందరినీ రక్షించాయా, వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరగరు గనక క్షమించండి ప్రభు. ఒక్క మాట, 1 సెకండ్లోనూ ప్రార్థన చేస్తే అక్కడ వాళ్ళందరూ రక్షింపబడతారు. నీతిమంతుడు ప్రార్థన బహుబలమైనది. ఒక మాట సెలవిస్తే అక్కడ జరిగిపోతుంది. మీరు గమనించారా? ఏలియా ప్రార్థన చేశాడు. మనలాంటి స్వభావం కలిగిన వాడే ఏలియా. ప్రార్థన చేశాడు ఏలియా. ఆ దేశానికి 3.5 సంవత్సరాలు వర్షాలు పడలే. అంటే నీ చేతులు పెట్టాడు. జీవం మరణం నీ చేతిలో ఉంచాడు దేవుడు. నువ్వు ఏది కోరుకుంటే జీవానికి వెళ్తావా, మరణానికి వెళ్తున్నావా? 3.5 సంవత్సరాలు ఒక మానవుడు ఏలియా ప్రార్థన చేస్తే ఆ దేశానికి 3.5 సంవత్సరాలు వర్షాలు రాలే. మళ్ళా 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళా ప్రార్థన చేశాడు, ప్రభువా కనికరించయ్యా. మళ్ళీ ప్రార్థన చేశాడు. చిన్న మేఘం, ఒకసారి వెళ్ళి చూడు అంటాడు, రాలే. రెండోసారి వెళ్ళమన్నాడు, రాలే. మూడోసారి వెళ్ళమన్నాడు. 7వసారి చిన్న మేఘం వచ్చింది. ఏలియా ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆ దేశానికి వర్షాలు కురిపించాడు సమృద్ధిగా. ఈరోజు నా కుటుంబం బాగుండాలా, నీ పొరుగువారు బాగుండాలా, ఈ పట్టణం బాగుండాలా, ఈ రాష్ట్రం బాగుండాలా, మా దేశం బాగుండాలా, నీ చేతులు పెట్టాడు దేవుడు. ఎందుకు మన జీవితాల్లో చేస్తున్నామంటే పరిశుద్ధాత్ముడు మనలో ఒక భారం పెట్టాడు. ఏ ఆత్మ కూడా నశించిపోవడం నీ చిత్తం కాదు. నేను ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నాకు 1 కోటి మంది ఆత్మలు కావాలి ప్రభువా, 1 కోటి ఆత్మలు నాకు కావాలి ప్రభువా. నేను ఆస్తుల కోసం నేను అడగట్లేదు ప్రభువా, ఇల్లు కోసం నేను అడగట్లే ప్రభువా, నేను ఇల్లు కోసం నేను అడగట్లేదు ప్రభువా. నా ఇల్లు కావాలి, నా ఆస్తులు కావాలి, పొలాలు కావాలి నేను అడగట్లే ప్రభువా. 1 కోటి ఆత్మలు నాకు కావాలి తండ్రి. ప్రతిదినం అనుదినం తండ్రి స్వరం కార్యక్రమం ప్రతి దినము నేను వాక్యము అందిస్తున్నానంటే ఆ భారం యేసయ్య నాకు, ఆ తండ్రి భారం నాకు ఇచ్చాడు. 1 ఆత్మ, ఈ 1 ప్రోగ్రాం ద్వారా 1 ఆత్మ రక్షిస్తే చాలు నాకు. దేవుడు ఒకరోజు లెక్క అడుగుతాడు, నాకు అకౌంట్ అడుగుతాడు. 1 ఆత్మ నేను రక్షిస్తే 1 ప్రోగ్రాం ద్వారా అదే ధన్యత నాకు. 1 కోటి ఆత్మలు నాకు కావాలి తండ్రి. నేను ఆస్తులు అడగట్లేదు, ఐశ్వర్యం నేను అడగట్లేదు ప్రభువా, 1 కోటి ఆత్మలు కావాలి తండ్రి. ఇది అడుగుతున్నా ప్రార్థనలో. ఇప్పటి నుంచి నాకు 10 రోజుల నుంచి ఇదే భారం వచ్చింది. ఈ భారంతో నేను అడుగుతున్నా ప్రభువా, 1 కోటి ఆత్మలు నాకు కావాలి. ఇదేంటి పిచ్చోడ్లాగా ఉన్నాడు, ఇల్లు అడగట్లేదు, వాహనాలు అడగట్లేదు, 1 కోటి ఆత్మలు నువ్వు దేవుడే
ఆయన పక్షంగా, మన పక్షంగా ఆయన అడిగే వాటికంటే, ఉంచే వాటికంటే అత్యుతంగా ఇవ్వగల సర్వశక్తి గల దేవుడు ఆయన. ఒక్కడు రక్షిస్తే చాలు. ఒక పాపి మారు మనసు పొందితే పరలోక పట్టణంలో తండ్రి ఎంతో సంతోషపడుతున్నాడు. ఆ భారం ఉందా? ప్రార్థన. నీ కుటుంబం రక్షించాడు, నిన్ను రక్షించాడు, నీ పొరుగు వారిని కూడా రక్షించమని దేవుడు సెలవిస్తుంది. నిన్ను అనాథులుగా విడిచి పెట్టను వాక్యం సెలవిస్తుంది. నిన్ను ఒంటరితనంపై అత్యధికమైన విజయాన్ని యేసుక్రీస్తు మనకి అనుగ్రహించాడు. మన తండ్రి ఉన్నాడు. ఎక్కడున్నాడు దేవుడు? ఇక్కడ ఆరాధిస్తున్నాం దేవుణ్ణి. ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? నువ్వు పలికితే, నువ్వు ఆహ్వానిస్తే నీ హృదయంలోకి, నీ జీవితంలోకి యేసు ప్రభువు వస్తున్నాడు. ఈ అవకాశం ఇస్తున్నావు నువ్వు? నీ చేతులు పెట్టాడు దేవుడు. అందుకనే నేను చెప్తున్నాను, యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్నాడంటే మానవుడిగా వచ్చాడు. దేవుడికేదా ఆయన ఉపవాసం ఎందుకున్నాడు? మీరు గమనించాలి. మీరు యేసు ప్రభు దేవుడు కాదా? దేవుడా? తండ్రి అయిన దేవుడు అంటే ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి తండ్రి పంపించాడు, కుమార్ని పంపించాడు యేసుక్రీస్తు ద్వారా. మీరు గమనించాల, దేవుడే కదా యేసు ప్రభు. ఆయన శరీరంతో పుట్టాడు, కన్యక గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా. ఆయన గర్భములోనే పుట్టేటప్పుడే పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి వచ్చాడు. ఆత్మ ద్వారా ఆయన లోకానికి వచ్చినప్పుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆయన ఉపవాసం ఎందుకున్నాడు? దేవుడే కదా, ఉపవాసం ఉండక్కలే. ఎందుకున్నాడంటే ఈ లోకాన్ని జయించాలంటే యేసు ప్రభు ఉపవాసం ఉన్నాడు కాబట్టి ఒక మాదిరి యేసుక్రీస్తు చూపించాడు. ఒక మాదిరి 40 దినాలు ప్రభు కంటిన్యూగా ఆహారం లేక నీళ్ళు ఏది తినకుండా 40 దినాలు ఉండి అపవాది చేత శోధింపబడి ఈ లోకాన్ని నేను జయించాను, మీరు కూడా జయించే శక్తి నీకు అనుగ్రహిస్తారని వాగ్దానం చేశాడు. ఈరోజు ఒంటరితనం కాదు. దేవుడు చెప్తున్నాడు, వారానికి ఒకరోజు ఉపవాసం ఉండి దేవుడితో నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రాష్ట్రముందు నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపుకో. అప్పుడే పరిశుద్ధాత్మ శక్తి ఆయన ముద్రేసి నిత్య జీవానికి నడిపిస్తాడు. ఇక నువ్వు దేవుని ఆత్మను నువ్వు కలిగి ఉంటే నువ్వు ఒంటరివాడు కాదు. నా తండ్రి నాలో ఉండి నడిపిస్తున్నాడు కానీ నేను కాదు. నాలో ఉండి ఆత్మ మాట్లాడుతున్నాడు కానీ నేను కాదు, నా తండ్రి మాట్లాడుతున్నాడు. ఇంక ఒంటరితనం ఏంటి? ఎందుకు భయపడుతున్నావు? కష్టాలు ఉన్నాయా? ఈరోజు దేవుడికి మొరపెట్టు, నీ అప్పులన్నీ తీర్చేస్తున్నాడు. ఏ బాధతో ఉన్నావా, రోగంతో ఉన్నావా, ఈరోజు నువ్వు మొరపెట్టు. ఆయన గాయాల బదులు సంపూర్ణ స్వస్థత యేసుక్రీస్తు అనుగ్రహించాడు. అసలు బేసే కిందన ఫౌండేషన్ లేక స్వస్థతల మీద ఆశీర్వాదం ముందు నీకు మారు మనసే లేదు. స్వస్థతలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి, ముందు మారు మనసు పొందు. అప్పుడే ఇవన్నీ దేవుడు అబ్రహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదము నీకు అనుగ్రహిస్తాడు దేవుడు. ఎందుకు? మన జీవితాల్లో యేసయ్య ఒక్కొక్క బిడ్డ మీద, ఈ లోకంలో 800 కోట్ల ప్రజల పైన ఉంటే ఒక్కొక్క బిడ్డ మీద, ప్రతి బిడ్డ మీద ఒక ప్రణాళిక ఉంది. దేవుని ప్రణాళిక
తండ్రి ప్రణాళిక నీ పట్ల దేవుడు నెరవేర్చాలంటే ఆయనకి నువ్వు లోబడితే దేవుడు నీ పట్ల సంపూర్ణంగా నెరవేరుస్తాడు. ఆయన లోబడే స్వభావం లేదు. మేకలైపోయాయి ఇప్పుడు సంఘంలో. మేకలు, గొర్రెలు లేవు. నువ్వెంత నేనంత. మేక స్వభావం ఉంటే నీకు మారు మనసు లేదు. ఎప్పుడైతే యేసుప్రభు చెప్తున్నాడు, మంచి కాపరి నా గొర్రెలు నా స్వరము ఆలకిస్తాయి. ఎప్పుడైతే దేవుడికి లోబడతావో ఒంటరితనంపై అత్యధికమైన విజయాన్ని ఈరోజు నీకు అనుగ్రహిస్తున్నాడు. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికే స్తోత్రాలు తండ్రి. ఏ స్థితిలో ఉన్నావో ఒకసారి ప్రార్థన చేసుకో. యేసయ్యానికే స్తోత్రాలయ్యా. దేవా, నా జీవితాన్ని మార్చయ్యా. నీకు ఆయాసకరమైనది నాలో ఏదైనా ఉంటే నన్ను క్షమించు ప్రభువా. విరిగిన నలిగిన హృదయంతో అడుగు. కల్మి అడుగు. దేవుడి సమయం ఇస్తున్నాడంటే దేవుని దృష్టిలో ఎలాగున్నావు, నీ మనస్సాక్షి ఎలాగుంది దేవుడికి. నన్ను క్షమించయ్యా, నా పాపాలు క్షమించు ప్రభువా. నీకు విరోధంగా నేను పాపం చేస్తుంటే ఇప్పుడే నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడుగు ప్రభువా. నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా. నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. ప్రభువా, ఇక్కడి నుంచి నేను ఒంటరితనం కాదు, నా తండ్రి నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు. అత్యధికమైన విజయాన్ని అనుగ్రహించాడు యేసుక్రీస్తు ద్వారా. ప్రభువా, అనాథులుగా విడిచిపెట్టలేదు యేసయ్య. ఒంటరితనంపై అత్యధికమైన విజయాన్ని నా ప్రభువు ఇచ్చాడు. ఈరోజు దేవుని ఆత్మశక్తితో నువ్వు నింపబడితే ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపు తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపు ప్రభువా. యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరూ తండ్రి, ఈ వాక్యం ఎంతమంది అయితే ఆలకిస్తున్నారో వాళ్ళందరి జీవితంలో నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపు ప్రభువా. సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ మీద నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపు తండ్రి. నీ కృపతో నింపు ప్రభువా. ప్రతి బిడ్డను కూడా రక్షించి కాపాడి యేసయ్యా తండ్రి ప్రభువా, సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ మీద నీ ఆత్మతో నింపి, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి ప్రభువా, ఒంటరితనంపై అత్యధికమైన విజయాన్ని నాకు అనుగ్రహించే ప్రభువా. ఇంకా జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఇంకా జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ప్రభువా, నా జీవితంలోకి, నా హృదయంలోకి నువ్వు వచ్చినందుకు స్తోత్రాలయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా అప్పులన్నీ తీర్చినందుకు స్తోత్రాలయ్యా. నా బాధలన్నీ తీర్చినందుకు స్తోత్రాలయ్యా. ప్రభువా, నా కుమారుడు మార్చినందుకు స్తోత్రాలు అయ్యా. నా భర్త మార్చినందుకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నా కుటుంబం అంతా రక్షించినందుకు స్తోత్రాలు తండ్రి. నీ ఆత్మతో నింపు తండ్రి. ప్రతి బిడ్డ మీద నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపు తండ్రి. నీ కృపతో నింపు తండ్రి. సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా ప్రభువా నిశ్చయంగా నిరంతరంగా దీవించి ఆశీర్వదించి ప్రతి అక్కర్లను తీర్చి సహాయం చేయ తండ్రి. యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో, యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో పాల్గొన్నారో వాళ్ళందరూ జీవితాల్లో నూతనపరిచి ప్రభువా నిశ్చయంగా ప్రతి ఆశీర్వాదాన్ని తండ్రి దీవించి ఆశీర్వదించేయ. ఈ చిన్న ప్రార్థన ఆలకించినందుకు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్ను సావాసము మనకి సకల పరిశుద్ధులకి, ముఖ్యంగా దేవుని సంఘానికి, అలాగే ప్రభువా యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో దేవుని కృప ప్రతి బిడ్డకి తోడేనుగాక.
ఆమేన్, ఆమేన్, ఆమేన్.